ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన రేపటిని కూర్చిన భయముతో, మరణ భయముతో, రోగ భయముతో, అప్పుల భయముతో, అసలు నా జీవితం ఏంటి అనే భయముతో, ఇంకా అనేక రకములైన భయములతో ఉన్న నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి వాగ్దానాన్ని నీ గృహానికి పంపించి భయపడొద్దు, నేనున్నాను కదా అని నీకు ధైర్యాన్ని ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి మీరు ఏ బెంగతో ఉన్నా, ఏ భయముతో ఉన్నా సృష్టికర్త మీకు నెమ్మదినిస్తాడు. ఈరోజు అనేక కార్యములు తన వాక్కు ద్వారా మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఆయన పంపిన వాక్కును నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఎంత మాత్రం భయపడద్దు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి వరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలసిపోద్దు, ప్రార్థన కంటిన్యూ చేయండి. తప్పక దేవుని జవాబు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, నిన్ను ఎంత ఉన్నతంగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడనేది ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత గొప్పగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, భారతదేశానికి అమెరికాకు మధ్య ఇన్ని కిలోమీటర్స్ దూరం అని లెక్క కట్టగలిగారు. అలానే భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య దూరాన్ని లెక్క కట్టగలిగారు. అయితే భూమి నుండి ఆకాశం ఎంత దూరమో ఖచ్చితంగా లెక్క కట్టలేకపోయారు. దీనిని బట్టి భూమి నుండి ఆకాశం యొక్క దూరాన్ని లెక్క కట్టడానికి మనిషి యొక్క శక్తి సామర్థ్యతలు ఎంత మాత్రం సరిపోవు. ఇది కేవలము ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవునికే సాధ్యమని మనకు అర్థమవుతుంది. అవును, నీ జీవితంలో కూడా నీ కంటికి కనబడనివి, నీ చెవికి వినబడనివి, నీ హృదయానికి గోచరము కానివి, నీకు అర్థం కానివి, నీకు అసాధ్యమైనవి ఆయన నీ జీవితంలో జరిగించబోతున్నాడంట. అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు, ఈ పరిధిలోనే నేను చేయగలను, ఇది మాత్రమే నాకు వచ్చు, అది నేను చెయ్యలేను, అలాంటివి నాకు సాధ్యం కాదు అని, కొన్ని విషయాల గురించి నేను చెయ్యలేను, అవి నాకు అందవు, నాకు అసాధ్యము అని అనుకుంటున్నారు. అయితే దేవుడు మిమ్మల్ని పిలిచింది, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది మీరు చేయగలిగిన వాటిని మాత్రమే మీతో చేయించడానికి కాదు, మీకు అసాధ్యమైనవి మీతో చేయించడానికి. ఇక నేను చెయ్యలేను అనుకుంటున్నవి మీతో చేయించడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన నీకు అసాధ్యం అనుకుంటున్న వాటిని నీతో చేయిస్తాడు. చూడండి, మోషే 40 సంవత్సరాలు వచ్చేంత వరకు అతి సామాన్యమైన వాడుగా ఉన్నాడు. గొర్రెలను కాస్తూ ఉన్నాడు. తను అనుకున్నాడు, నాకు ఇది మాత్రమే సాధ్యం, నేను గొర్రెలను కాస్తూ ఉంటాను, వాటిని అభివృద్ధి చేస్తాను, ఆ గొర్రెల మందలు నా బిడ్డలకి ఇస్తాను, ఈ విధంగా గొర్రెలను కాస్తూ నా జీవితాన్ని ముగిస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు మోషేలో ఒక ఉన్నతమైన వ్యక్తిని చూచాడు. నీవు కేవలము గొర్రెలను నడిపించడము, గొర్రెలను కాయడమే కాదు, లక్షల మంది నడిపించడం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, సమర్థవంతంగా వారిని నడిపిస్తావని దేవుడు మోషేని పిలుచుకున్నాడు. అయితే మోషే అంటున్నాడు దేవునితో, మాట్లాడడమే చేత కానీ నేను ఇన్ని లక్షల మందిని ఎలా నడిపిస్తానంటున్నాడు. అయితే దేవుడు, నీలో ఆ సామర్థ్యత నేను పెట్టాను, నీవు చెయ్యలేనిది నీతో చేయిస్తాను, నీవు నా మాట విని ఒక్క అడుగు ముందుకే
నేను నీకు తోడేండి నిన్ను నడిపిస్తానని మోషేని నడిపించాడు. అదేవిధంగా గిద్యోను ఒక పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు, భయస్థుడుగా ఉన్నాడు, పిరికివాడుగా ఉన్నాడు. మనుషులను చూస్తే దాక్కుంటున్నాడు, గానుగు చట్న దాక్కుని గోధుమలను దుళ్ళగొడుతూ ఉన్నాడు. అతను అనుకున్నాడు, నేను నా ఆకలి తీర్చుకోవడానికి, నా బిడ్డల ఆకలి తీర్చడానికి ఏ విధంగా ఆహారం సంపాదించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటానో ఇదే నా జీవితం అనుకున్నాడు. కానీ దేవుడు గిద్యోనులో ఒక బలవంతుని చూచాడు, ఒక పరాక్రమం గల బలాఢ్యుని చూచాడు. ఆ పిరికివాని దగ్గరికి దేవుని దూత వచ్చి అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని. గిద్యోను ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నేను పరాక్రమం గలవాడనా, బలాఢ్యుడనా? నేను అత్యంత బలహీనుడను, నేను యుద్ధం చేయలేనంటున్నాడు. కానీ దేవుడు, నేను నీలో యుద్ధం చేసే సామర్థ్యతనుంచాను, అనేక మందిని నడిపించే సామర్థ్యతనుంచాను, నీవు పరాక్రమం గల బలాఢ్యుడవని దేవుడు గిద్యోను చేత అంతటి పరాక్రమం గల కార్యములు జరిగించాడు. అదేవిధంగా పేతురు ఒక సామాన్యమైన వాడు, చేపలు పట్టేవాడు. అయితే ప్రభు పేతురుని చూచినప్పుడు అన్నాడు, నిన్ను మనుషుల్ని పట్టే జాలరుగా చేస్తానని. అతి సామాన్యమైన చేపలు పట్టే వ్యక్తిలో దేవుడు మనుషులను పట్టే వ్యక్తిని చూచాడు. పేతురు అనుకున్నాడు, అయ్యో నేను బలహీనుడను, నేను మనుషులను పట్టేవానిగా ఉండలేను, నేను పామురుడను, నేను చదువులేని వాడను, నాకు వలలు బాగు చేసుకోవడం, చేపలు పట్టడం తప్ప ఇక ఏమీ తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు తన ఆత్మతో నింపి, తన శక్తితో నింపి అనేక ఆత్మలు పట్టే జాలరిగా చేశాడు పేతురును. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా మీరు అనుకుంటున్నారేమో, నేను దీని కొరకే పుట్టానేమో, నా జీవితం ఇక ఇంతేనేమో, నేను ఇది మాత్రమే చేయగలనేమో, ఇక ఏది చేయలేనేమో అని మీకు కొన్ని లిమిట్స్ ఏర్పాటు చేసుకున్నారేమో. మీ జీవితంలో మీరు కొన్నే చేయగలను అనుకుంటున్నారేమో. కానీ దేవుడు మీ కొరకు ఒక ఉన్నతమైన స్థితిని ఏర్పాటు చేశాడు. మీరు చెయ్యలేని అనుకుంటున్న దానిని మీతో చేయించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను పరిచర్య చేయలేను, నేను మాట్లాడలేను అనుకుంటున్నారా? దేవుడు మీకు తోడండి, మీతో మాట్లాడించగలడు. తన శక్తిని మీలో ఉంచి, తన ఆత్మని మీలో ఉంచి, నేను చెయ్యలేను అనుకుంటున్న దానిని తన శక్తినిచ్చి నీ ద్వారా చేయించగలడు ఆయన. నా జీవితంలో కూడా నేను అనుకున్నాను, నేను పరిచర్యకు పనికిరాను, ఎందుకంటే నేను మాట్లాడలేను, మాట్లాడే శక్తి నాకు లేదు, నేను నోటి మాంద్యం కలుగుతానని. ఆయన కొరకు ఒక్క మాట కూడా మాట్లాడగలుగుతానని నాకు తెలియదు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు అనుకున్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నాకే టాలెంట్స్ లేవు కదా, నేనేమీ చేయలేను దేవుని కొరకని. మా అక్కలను చూసినప్పుడు అనుకునేదాన్ని, అంత ధైర్యంగా మాట్లాడగలిగిన, అంత చక్కగా మాట్లాడగలిగిన మా అక్కల్ని మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఏమీ మాట్లాడలేను, ఏమీ చెయ్యలేను, నన్ను మీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారయ్యా అని చాలా సంవత్సరాల వరకు ఆ విధంగానే ఒక్క మాట కూడా మాట్లాడలేని నోటి మాంద్యం గలదానిగా నేను ఉన్నాను. దేవుడు నన్ను తన పరిచర్యకు పిలిచిన తర్వాత చాలా సంవత్సరాలు ఏడ్చాను. ఒక్కటైన సందులో ఏడ్చేదాన్ని, తండ్రి నేను నీకు పనికిరాను, తండ్రి నీ పరిచర్యకు నేను పనికిరాను, తండ్రి నీ సేవ చేయడానికి నేను పనికిరాను, నాలో ఏం చూసి మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా, నేను పనికిరాను, ఇదొక్కటే చెప్పేదాన్ని. కానీ పనికిరాని వారిని ఏర్పాటు చేసుకునే దేవుడు, బలహీనులను ఏర్పాటు చేసుకునే బలమునిచ్చే దేవుడు, తన శక్తినిచ్చి, తన బలమునిచ్చి, తన వాక్కునిచ్చి ఆయన కొరకు మాట్లాడించుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన మాట చెప్పడానికి ముందు ఇదే ప్రార్థన, తండ్రి నేను మాట్లాడలేనయ్యా, మీరు మాట్లాడండి, నేను మాట్లాడితే ఉపయోగం లేదయ్యా, మీరు మాట్లాడండి అని ఆయన సందులో ఏడ్చినప్పుడు దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. అనేక మంది నాకు మెసేజెస్ పెడుతున్నప్పుడు నేను అనుకుంటాను, ఈ పనికిరాని వ్యక్తి నా తండ్రి వాడుకుంటున్నావు, ఈ నోటి మాంద్యం కలదన్నా మీరు ఏర్పాటు చేసుకున్న మాట్లాడిస్తున్నారు, ఈ మాట్లాడరని నా ద్వారా మీరు మాట్లాడుతున్నారు. తండ్రి నీకు వందనాలు, మహిమ ఘనత నీకే తండ్రి. ఎందుకంటే ఒక్క మాట కూడా మాట్లాడరని నేను మాట్లాడుతున్నానంటే అవి నా మాటలు ఎంత మాత్రం కాదయ్యా, నీ వాక్కును బట్టి వందనాలని ప్రతిరోజు నేను దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా అనుకుంటున్నారేమో నేను చేయలేనని. దేవుడు మీకు ఇచ్చిన పనిని మీరు చేయలేకపోతున్నారేమో. దేవుడు మీ చేతికి అప్పగించిన కార్యమును గురించి నాకు సాధ్యం కాదయ్యా, నేను చెయ్యలేనయ్యా, నేను అదేలా చేయగలను తండ్రి అని అనుకుంటున్నారేమో. దేవుడు మీ చేత చేయించగలుగుతాడు. మీరు ఏదైతే చెయ్యలేకపోతున్నానో అనుకుంటున్నారో అది దేవుని చేతులకు అప్పగించండి, ఆయన మీ చేత చేయించగలుగుతాడు. మీరు సామాన్యులుగా ఉండటానికి ఆయన మిమ్మల్ని పిలవలేదు,
మిమ్మల్ని గూర్చి మీ ఉద్దేశాలు, మీ తలంపులు తక్కువగా ఉన్నాయేమో, కానీ మిమ్మల్ని గూర్చి ఆయన తలంపులు ఆకాశములు భూమిపైన ఎంత ఉన్నతంగా ఉన్నావో, మీ ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశము మిమ్మల్ని గూర్చి అంత ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెయ్యలేను అనుకోవద్దు. దేవుడు మీకు అప్పగించిన పనిని ప్రారంభించండి. ఒక్క మాట ఆయన కొరకు మీరు మాట్లాడితే ఆయన 10 మాటలు మీకు అనుగ్రహిస్తాడు. ఒక్క చిన్న ప్రార్థన మీరు ప్రారంభిస్తే ఆ ప్రార్థన ఆయన ఆత్మ ద్వారా కొనసాగిస్తాడు. ఒక చిన్న పని ఆయన కొరకు మీరు ప్రారంభిస్తే ఆ పనిని ఆయన కంటిన్యూ చేస్తాడు తన శక్తితో. కాబట్టి ఆయన కొరకు మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి, మిగిలినవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. మీ చేయి పట్టుకొని అనేక అడుగులు వేయిస్తాడు. ఎందుకంటే మీ కొరకు ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మీ ఊహకు అందని ఉన్నతమైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మరలా మాతో స్పష్టంగా మాట్లాడారు. నేను నడిపిస్తాను, భయపడొద్దు. మీరు చేయలేని అనుకున్న ప్రతి కార్యాన్ని నేను చేయిస్తాను మీ చేత. మీకు అసాధ్యమైన కార్యములను నేను మీకు తోడుగా ఉండి జరిగిస్తాను. భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ పట్ల కూడా నేను అంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను. నేను అంత గొప్ప కార్యము చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ తలంపులు ఈ భూలోకానికి సంబంధించినవే కావచ్చు, కానీ మీ కొరకు నేను ఆకాశమంత తలంపులు కలిగి ఉన్నాను. మిమ్మల్ని ఆత్మీయంగా అంత ఎత్తుగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అనేక మందికి ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని చేస్తానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. అయ్యా, ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నేను నమ్ముతున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. ప్రస్తుతం వారు చేయలేని కార్యములన్నీ దగ్గరుండి మీరు చేయించబోతున్నందుకు వందనాలు. వారికి అసాధ్యమని అనుకుంటున్న ప్రతి దాన్ని మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. వారికి మీరు అప్పగించిన పనిని వారు చేయలేకపోతున్నారేమో, అయితే మీరు ఈ దినము నుండి వారికి తోడుగా ఉండి చేయిస్తున్నందుకు వందనాలయ్యా. అసాధ్యమనేది లేదయ్యా నీకు. సమస్తమును సాధ్యపరచగల శక్తి నీకుంది. పనికిరాని వారిని పనికొచ్చే వారిగా చేసే శక్తి నీకుంది. బలహీనులను బలపరిచే శక్తి నీకుంది. జ్ఞానహీనులకు జ్ఞానం అనుగ్రహించే శక్తి నీకుంది. నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నేను పాడలేను, నేను మాట్లాడలేను, నేను దేవుని కొరకు ఏమి చేయగలుగుతాను అని అనుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధాత్ముడా మీరు కమ్ముకోండి. వారిని ఎంత ఉన్నతంగా చేయాలని మీరు ఆశపడుతున్నారో మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు వందనాలు. నీ ఉన్నతమైన కార్యములు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. వారికి అసాధ్యం అనుకుంటున్న ప్రతి కార్యమును వారి పక్షంగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే సమస్యలు, శోధనలో ఉన్నారో, ఎంతమంది కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారో, ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారో, ప్రతి ఒక్కొక్కరిని కూడా పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకుంటున్నా. వారికి అసాధ్యం అనుకుంటున్నారు ఆ కార్యములు, కానీ పరిశుద్ధాత్మ నీకు అసాధ్యం కాదు. ఇక నేను చేయలేని అనుకుంటున్నారయ్యా, మీరు చేయలేనివి ఏవి లేవయ్యా. ఇక జరగదనుకుంటున్నారు నాయన కొంతమంది, మీరు జరిగించలేనివి ఏవీ లేవయ్యా. అద్భుత కార్యములు ప్రతి జీవితంలో జరిగిస్తున్నందుకు, వారే ఆశ్చర్యపోయే కార్యములు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఇంతవరకు మీకు సాధ్యం కాని కార్యములను దేవుడు మీ చేత జరిగించిపోతున్నాడు. విశ్వసించండి. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. నా కొరకు ఈ మాటలను వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక.